డీటెయిల్స్ చూద్దాం. పేద కుటుంబంలో పుట్టి గవర్నర్ స్థాయికి ఎదిగిన సామాన్యుడిగానే జీవిస్తూ సమాజ హితం కోసం బండారు దత్తాత్రేయ కృషి చేస్తున్నారని అన్నారు వక్తలు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ, తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీలకు అతీతంగా పాల్గొన్నారు. జీవితం మొత్తాన్ని ప్రజలకు అంకితం చేశారన్నారు నేతలు. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆవిష్కరించారు. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నుంచి నాయకులు పుస్తకావిష్కరణ సభకు అటెండ్ అయ్యారు. అలై బలై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజల కథే నా ఆత్మకథ అనే పేరుతో పుస్తకావిష్కరణ నిర్వహించారు. స్నేహితులే తప్ప శత్రువులు లేకుండా ఉన్నత స్థానాలకు ఎదిగిన వ్యక్తి దత్తాత్రేయే అన్నారు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. నిరంతరం బడుగు బలహీన వర్గాలు, కార్మిక లోకం కోసం జీవించిన వ్యక్తి అని కొనియాడారు. సామాన్య కుటుంబంలో పుట్టి ఉన్నత స్థానాలకు ఎదిగిన సామాన్యుడిగానే జీవిస్తున్నారని అన్నారు. जब बंडारू जी मुझे मिले, उन्होंने कहा कि आपको आना है, तो मैंने कहा कि आपके अनुरोध को मैं ना नहीं कर पाऊंगा, इसलिए कि एक ऐसा व्यक्तित्व जो सार्वजनिक जीवन में कोई न कोई उसका प्रतिद्वंदी होता है. अभी मैं चंद्रबाबू नायडू जी से यही बात करता था. मैंने कहा बंडारू दत्तात्रेय जैसे लोगों को हम कहाँ ढूंढेंगे. सार्वजनिक जीवन में ऐसा कोई आदमी मिलता नहीं है जिसका कोई शत्रु न हो, प्रतिद्वंदी न हो, एंड ही इज ए फ्रेंड ऑफ एवरीबडी. తాను ఈ స్థాయిలో ఉన్నానంటే డాక్టర్ మనోహర్ షిండే కారణమన్నారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. తనను రాజకీయాలకు తీసుకొచ్చింది వి రామారావు, బంగారు లక్ష్మణ్ అని గుర్తు చేసుకున్నారు. రాజకీయాలు వృత్తి, వ్యాపారుల కోసం కాదని సమాజం కోసం పనిచేయడమే అన్నారు. బీజేపీ కార్యకర్తలతోనే తాను ఈ స్థాయిలో ఉన్నానని, వారిని మర్చిపోనని, వారే నా ఆస్తి అన్నారు బండారు దత్తాత్రేయ. నేను ఈ సందర్భంగా ఒకటే ఒక విషయం చెప్తున్నాను. నేను ఇవాళ మీ ముందు నిలబడగలిగానంటే దానికి ప్రధానమైన కారణము డాక్టర్ మనోహర్ షిందే. ఆయన ఈరోజు కూడా కాలిఫోర్నియాలో ఉన్నాడు. డాక్టర్ మనోహర్ షిందే గారు నన్ను ఆర్ఎస్ఎస్ తీసుకెళ్ళినారు. నాకు తెలియదు, నా వాతావరణం అంతా వేరు. కానీ ఆయన తీసుకెళ్ళి నన్ను ఒక రాయిని, ఒక రప్పను, ఒక శిల్పంలాగా తయారు చేసినటువంటి నాయకుడు డాక్టర్ మనోహర్ షిందే అని మీకు మనవి చేస్తున్నాను. దత్తాత్రేయ ఇప్పటికీ గంజి మనిషిగానే ఉన్నారు తప్ప బెంజ్ మనిషిగా మారలేదన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. హంగు ఆర్భాటాలకు దూరంగా పదవులు ఉన్నా లేకున్నా ప్రజల కోసమే జీవిస్తారన్నారు. రాజకీయ నాయకులు పలానా పార్టీలో ఉన్నాడని తెలిపేలా బోర్డులు పెట్టే పరిస్థితి వచ్చిందన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలన్నారు వెంకయ్య నాయుడు. చూసి ఇతరులు ఆదర్శంగా ఓహో ఎలా ఉంటాడు నాయకుడు అంటే మనం కూడా మన జీవితాన్ని అలా ఉంచుకోవాలని చెప్పని భావం కలగాలని చెప్పని ముఖ్యంగా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. సైద్ధాంతిక విలువలున్న రాజకీయాలు దేశానికి మేలు చేస్తాయి. ఇవాళ ప్రపంచ దేశాల్లో ఒకప్పుడు మన దేశం ప్రపంచానికి విశ్వగురు. దత్తాత్రేయ ఆత్మకథ ద్వారా ఆయన రాజకీయ జీవితం మొత్తం తెలుసుకునేలా ఉందన్నారు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో తెలియజేయడానికి దత్తాత్రేయ ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తారని అన్నారు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్. ఎన్నో ఆటంకాలు ఎదురైనా విలువలతో కూడిన రాజకీయం చేయడం సాధారణ విషయం కాదని, విలువలను కాపాడుకుంటూ అలంకరించిన పదవులకు వన్నె తేవడం అందరికీ సాధ్యం కాదన్నారు త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, ఒడిశా గవర్నర్ కంబంపాటి హరిబాబు. Over the past 6 decades, his autobiography is aptly titled, for indeed it is not just his story, it is the story of the people he has served with unwavering dedication, the people of our country. Before delving into these extraordinary contributions, it is important to pay homage to the roots that nurtured him. His revered parents, late Sri Anjiya and late Srimati Ishwara Amma. పార్టీలకు అతీతంగా నాయకులందరూ దత్తాత్రేయను గౌరవిస్తారని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమానికి అలైబలై స్ఫూర్తినిచ్చిందన్నారు. ఒక పార్టీకి చెందిన వ్యక్తిగా దత్తాత్రేయను చూడలేమని, మర్యాద కలిగిన రాజకీయవేత్తగానే చూస్తామన్నారు సీఎం రేవంత్.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్లో ఉన్న మంత్రివర్గం మొత్తం ఇక్కడనే ఉంది. మంత్రివర్గ సమావేశం నేను ఇక్కడనే పెట్టుకోవచ్చు అన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఎవరు కూడా దత్తాత్రేయ గారిని భారతీయ జనతా పార్టీ నాయకుడనో లేకపోతే భారతీయ జనతా పార్టీ కార్యక్రమానికి పోతున్న భావన లేదు. ఒక మర్యాద కలిగిన రాజకీయ నాయకుడి కార్యక్రమానికి వెళ్తున్నామని చెప్పి ఈరోజు అందరి వేదిక మీద కనిపించడం జరిగింది. ఏది ఏమైనా వారి ఆత్మకథను, వారి జీవన శైలిని, విధానాన్ని నూతనంగా రాజకీయాలలోకి రావాలనుకున్న వాళ్ళు పరిశీలించవలసిన అవసరం ఉన్నది. ఉన్నత స్థానానికి ఎదిగిన సామాన్య కార్యకర్తగానే దత్తాత్రేయ జీవిస్తున్నారని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఎమర్జెన్సీ సమయంలో దత్తాత్రేయ జైలు జీవితం అనుభవించారని గుర్తు చేశారు. ఆయన దేశానికి చేసిన సేవలు మరువలేనివన్నారు. ఎంతో మందిని నాయకులుగా తీర్చిదిద్దిన వ్యక్తి దత్తాత్రేయ అని, తాను ఈ స్థాయిలో ఉండటానికి కారణం కూడా ఆయనే అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నన్ను వేలు పట్టి రాజకీయాల్లో నడిపించారని గుర్తు చేసుకున్నారు. సామాన్య కార్యకర్త నుంచి గవర్నర్గా ఎదిగిన దత్తాత్రేయ ఆ పదవులకే వన్నె తెచ్చారని కొనియాడారు కిషన్ రెడ్డి. బండారు దత్తాత్రేయ గారికి నేను నా తరఫున, వారు నాకు పెద్దలు, మార్గదర్శకులు, వారికి అన్ని రకాలుగా నేను ఈ స్థాయికి రావడానికి నేనొక్కడనే కాదు అనేక మంది మరి కార్యకర్తలు, నాయకులు ఈ స్థాయిలో రావడానికి కూడా వారి కారకులు. కాబట్టి వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తామని కోరుకుంటూ పుస్తక ఆవిష్కరణకు హాజరైన అతిథులను దత్తాత్రేయ దంపతులు, ఆయన కుమార్తె విజయలక్ష్మిలు శాలువా, మెమోంటోలతో సన్మానించారు. అనంతరం అతిథులందరూ దత్తాత్రేయ దంపతులను సన్మానించారు. ఈ సభకు పార్టీలకు అతీతంగా జాతీయ నేతలతో పాటు తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు హాజరయ్యారు.